శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంటే ఒక కారు అతివేగంగా వచ్చి ఈ కారును ఢీకొంటున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో, ఒక కారు ఇక్కడ పూర్తిగా ఫ్రంట్ బ్యాక్ ధ్వంసమైంది. మరో వాహనం అక్కడ చూడొచ్చు, ఎటియోస్ వాహనము పూర్తిగా బోల్టా పడిపోయినటువంటి పరిస్థితి. అంటే దీంతో వెళ్తున్నటువంటి వారిని ఒక్కసారిగా అతి వేగంతో 140 కిలోమీటర్ల వేగంతో ఆ వాహనం వచ్చి వెనక ఢీకొంటానే ఈ వాహనము ఈ పక్కనున్న డివైడర్ని ఢీకొని అమాంతం అక్కడ నుంచి ఇక్కడ దాదాపు 20 మీటర్ల ఎత్తున ఎగిరి ఇక్కడ పడినటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో, కారు మొత్తం కూడా నుజ్జునుజ్జైంది. కాకపోతే ఇది కొంత లగ్జరీ కారు. అక్కడ బెలూన్స్ ఓపెన్ అవడంతో కారులో ఉన్నటువంటి వారంతా కూడా సేఫ్గా బయటపడ్డారు. ఆ కారులో వెళ్తున్నటువంటి వారు పెనుమలూరుకు చెందినటువంటి వారుగా తెలుస్తోంది. అంటే వివాహాన్ని జరిగి తిరుమలకి వెళ్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళు ఫ్లైఓవర్ పైన అతివేగంగా రావడంతోనే ఈ ఒక ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇటీవలే మనం చూసాం, హైదరాబాద్లో లాస్యా నందిని వాహనం ఢీకొని అక్కడ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే స్పాట్ డెడ్ అయినటువంటి పరిస్థితి. అదే ప్రమాద తీవ్రత ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా చూడొచ్చు, వాహనం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అసలు ఇది హోండా సిటీ వాహనము, అంటే కొంత లగ్జరీగా ఉంటుంది కాబట్టి సీట్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అంటే ఈ వాహనం వెళ్తున్నటువంటి వారిని వెనక వస్తున్నటువంటి ఆ వాహనము ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాకపోతే ఈ ఒక వాహనంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం సేఫ్గా బయటపడ్డారు. కాకపోతే వాహనం మాత్రం పూర్తిగా వెనక ముందు నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. ఈ యొక్క వాహనం పరిస్థితి మనం చూస్తే ఇది కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆ కారుని గుద్దిన తర్వాత నేరుగా వెళ్ళి బోల్టా పడినటువంటి పరిస్థితి. ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి 4 యువకులు పూర్తిగా గాయపడినట్టయితే తెలుస్తుంది. కంప్లీట్గా వాహనము ఇక్కడ తిరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే బ్లడ్ మార్క్స్ కూడా చూడొచ్చు, చాలా వరకు కూడా గాయాలైనట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనం మొత్తం కూడా ఒక్కసారిగా బోల్టా పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ వస్తువులు కూడా మనం గమనించవచ్చు. వాహనం పూర్తిగా డ్యామేజ్ అయింది. కాకపోతే మొదటి నుంచి కూడా శ్రీనివాస ఫ్లైఓవర్ ప్రారంభించినప్పటి నుంచి అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వేగ నియంత్రణ లేకపోవడంతోనే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. అంటే అర్ధరాత్రి సమయంలో కొంత రేసింగ్లు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా అర్థమవుతోంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఉన్నటువంటి జులాయిగా తిరిగేటువంటి వారు ఈ ఒక్క రేసింగ్ల పేరుతో కొంత బెట్టింగ్లు కూడా వేసుకొని ఫ్లైఓవర్ పైన తిరుగుతున్నట్టయితే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ వెళ్తున్నటువంటి వారు, ఆయన ఒక రైటరు, అంటే అర్ధరాత్రి సమయంలో 11-10 గంటల సమయంలోనే యాక్సిడెంట్ జరిగింది. ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా వెనక వస్తున్నటువంటి వాహనం ఢీకొన్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఉన్నారు. సార్, ఏం జరిగింది సార్? 11-10కి మీరు వస్తున్నారు, వెనక నుంచి వాహనం గుద్దింది అంటున్నారు. ఏం జరిగింది అసలు? మాకు ఉన్నట్టుండి సడన్గా సౌండ్ వచ్చింది సార్. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. బండి మేము ఇట్లా పోతున్నాము, బండి ఎగిరి కిందికి పడతా ఉంది అని తెలిసింది. ఇంక అయిపోయింది మా పరిస్థితి అనుకున్నా. దిగితే ముందు పక్క డోర్ స్ట్రక్ అయింది, వెనకట డోర్ తీసుకొని చూసాం. మేము ఇట్లా వెళ్ళేవాళ్ళం, ఈ డైరెక్షన్లో ఉన్నాం. సీన్ను చూసిన తర్వాత ఆ కారు వెనక్కి కుదరడం వల్ల డివైడర్ తగిలి ఇట్లా రివర్స్ తిరిగి గాల్లో ఎగిరి పడింది. ఒక 2 అడుగులు కొంచెం అట్లా ఎగిరింటే కింద పడిపోయి ఉంటాము. కింద అసలు ఆ టీ స్టాల్ దగ్గర 5-6 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏమన్నా అయిండేది. మా ప్రమేయం లేకుండానే అసలు బతికి బయటపడింది మా అదృష్టం అనుకుంటున్నాం. వెనక వచ్చి మీ గుద్దినటువంటి వాహనం ఎంత వేగంలో ఉండదు సార్? అంటే మేము ముందు వెళ్తున్నాం కదా సార్, మాకు ఐడియా. ఇక్కడ చూడండి, ఇంజన్ కూడా పగిలిపోయింది. అంటే వాడు ఎంత ఫోర్స్గా కొట్టింటే తగులుతుంది. ఎంతమంది వెళ్తున్నారు సార్ కార్లో? మేము 3 వెళ్తున్నామండి. అంటే ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే యాక్సిడెంట్ జరిగింది. ఒక మిత్రుడి ఇల్లు తాజ్ హోటల్ దగ్గర, తనపల్లి దగ్గర, మిత్రుడిని అక్కడ వదిలేసి మేము వెళ్తున్నాం. ఇంకొకరి ఇల్లు వచ్చి కపిల్ తీర్థం దగ్గర. ఇట్లా ఫ్లైఓవర్లో వెళ్ళి ఆయన వదిలేసి మా ఇల్లు గెస్ట్ లైన్ రూట్లో అక్కడ దిగుదామని వెళ్తున్నాము. వెళ్ళే క్రమంలో ఇట్లా జరిగింది. మీ 3కి ఏమైనా గాయాలయ్యాయా? నాకు ఈ వేలు, ఇంకొకసారికి ఈ వేలు అండి ఇక్కడ ప్రెస్ అయింది. అంటే టౌన్లోకి వచ్చాం కదా, వెనక బెల్ట్ వేసుకోలేదు, లైట్గా తగిలింది, ఏం ప్రమాదం లేదు. గుద్దినటువంటి కారు పూర్తిగా బోల్టా పడింది. వాళ్ళకి ఏమైంది సార్? అసలు 4కి గాయాలైనట్టు చూసి, అంటే మా పరిస్థితి మేము, ఒక అతను మాత్రం వెనక వైపు అరుస్తున్నాడు, తలలోంచి రక్తం కారుతా ఉంది. అంతలోగా మనుషులందరూ వచ్చారు, 108 కూడా వచ్చింది. మా టెన్షన్లో మేము ఉన్నాము. ఒక మనిషిని అయితే చూసాము, 108లో ఒకరినో ఇద్దరినో తీసుకెళ్లారంటే. అంటే ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు? ఏదో పెళ్లికి వచ్చారు తిరుచానూరుకు, పెనమలూరు అన్నమయ్య జిల్లా అని పేపర్లో చదివింది తెలుసు, అంతకుమించి వాళ్ళు ఎవరో మనకు తెలియదు. స్టేషన్లో కంప్లైంట్ చేశాము, వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు విషయాలు తెలుస్తాయి. నిజంగా చూస్తున్నాం కదా, అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. నిజంగా కొంత
ఆ వాహనం అదుపు తప్పుంటే ఈ యొక్క ఫ్లైఓవర్ నుంచి నేరుగా ఆ ఒక్క టీ స్టాల్ దగ్గర పడే అవకాశం ఉంటుంది. అంటే టీ స్టాల్ దగ్గర ఇది 24 అవర్స్ టీ స్టాలు, దాదాపు ఒక 20 మంది దాకా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది ఆ అర్ధరాత్రి సమయంలో కూడా. ఒకవేళ ఈ వాహనం ఎగిరి ఆ టీ స్టాల్ మీద పడి ఉంటే మాత్రం ఘోర ప్రమాదమే జరుగుండేది. చాలామంది కూడా చనిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం ఒకసారి యాక్సిడెంట్ జరిగే తీరు గమనిస్తాము. ఈ రోడ్డు మొత్తం కూడా అంటే బండి ఒక్కసారిగా రాసకపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అంటే మొదట ఆ టర్నింగ్ ఏదైతే టర్నింగ్ కనిపిస్తోందో, ఓకే, ఆ టర్నింగ్ నుంచి వచ్చిందా సార్? అవును, అక్కడి నుంచి ఎస్ఐ గారు చెప్పారు ఇందాక. అక్కడ చూడండి సార్, గోడ రాసుకున్నది ఇట్లొచ్చింది, ఇలా వచ్చి ఇక్కడ దిగి మా కారును గుద్దిందంట. ఆ సౌండ్ విన్నాం మేము, లేసి అక్కడ వచ్చేంత లోపల మాకేం అర్థం కాలేదు. తిరిగి చూస్తే ఆ బండి అట్లా పడిపోయింది. చూస్తున్నాం కదా, అదే అతివేగానికి కారణంగా చెప్పొచ్చు. ఆ మలుపు ఏదైతే ఉందో ఆ మలుపుని వాళ్ళు గమనించలేక నేరుగా 140 స్పీడ్లో వస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా అక్కడ నుంచి వచ్చినటువంటి వాహనము ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఆ ఒక వాహనము ఆ డివైడర్ని మొదట ఢీకొంది. ఆ డివైడర్ని ఢీకొన్న తర్వాత ముందు వెళ్తున్నటువంటి హోండా సిటీ వాహనాన్ని ఢీకొంది. వెనక వైపు నుంచి ఢీకొన్నటువంటి హోండా సిటీ కారు నేరుగా ఆ ఒక డివైడర్కి ఒక్కసారిగా ఢీకొన్నటువంటి పరిస్థితి. అంటే ఒక కారు ఇటు వెళ్ళింది, ఇంకొక కారు గుద్దిన కారు వచ్చి మనం ఇక్కడ చూస్తున్నాం. టైర్ మార్క్స్ చూడొచ్చు, అదేవిధంగా రోడ్డు పైన రాసకపోయినటువంటి విజువల్స్ మనం ఒక్కసారి గమనించవచ్చు. ఈ ఒక్క మార్గం గుండా మరో కారు అంత దూరం వెళ్ళి బోల్టా పడింది. హోండా సిటీ కారు, అంటే వెనక వస్తున్నటువంటి కారు ఏదైతే ఢీకొందో ఆ కారు ఈ డివైడర్ని ఢీకొని ఇక్కడ నుంచి ఒక్కసారిగా అమాంతంగా ఎగిరి ఆ ప్రాంతంలో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆ ప్రాంతంలో పడింది. అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. కారు విడిభాగాలంతా కూడా దాదాపు ఒక 50 మీటర్ల ద్వారా కనిపిస్తోంది. ఎక్కడా కూడా కొంత ఆదమరిస్తే మాత్రం ఫ్లైఓవర్ పైన ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతుందో మనం గతంలో కూడా చూసాం. కాకపోతే అతివేగంగా నడపడమే కాకుండా ఫ్లైఓవర్ పైన నడిపేటువంటి అనుభవం లేనటువంటి డ్రైవర్లకి ఈ ఒక్క ప్రమాదం ఒక సూచికగా చెప్పచ్చు. నిజంగా ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఈ తీవ్రతను బట్టి ఎవరికి ఏం కాలేదంటే నిజంగా వాళ్ళ అదృష్టమనే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 140 స్పీడ్లో వెనక వస్తున్నటువంటి కారు వచ్చింది, ముందర వెళ్తున్నటువంటి కారు అదే స్థాయిలో ఢీకొంది. దీంతో రెండు కార్లు కూడా ఏ స్థాయిలో మనం ఉందో చూడొచ్చు. కాకపోతే ఈ కార్లు ఢీకొన్నటువంటి క్రమంలో ఒకసారిగా ఇటువైపు కానీ పడిపోయింటే మాత్రం నిజంగా ఆ ప్రమాద స్థాయి ఎంత ఉందో మనం చెప్పలేం. కారులో వెళ్తున్నటువంటి వారికి ప్రమాదం జరిగి ఉండేది, మరోవైపు కింద ఉన్నటువంటి ఎవరైతే టీకేఎఫ్ దగ్గర ఉంటారో వాళ్ళు కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా చాలా రోడ్డు యాక్సిడెంట్స్కి సంబంధించి ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. కాకపోతే ఈ ఒక శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మించారు కానీ ట్రాఫిక్ నియంత్రించేందుకు కట్టినప్పటికీ కూడా ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఏమీ కూడా లేనట్టయితే తెలుస్తుంది. ఇటువంటి బ్లండ్ టర్నింగ్స్ ద్వారా పోలీసులు అయితే మాత్రం కొంత హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంది. మరోవైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కూడా విజ్ఞప్తి చేశాయి. అంటే గతంలో కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని బండిలో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక కారు ఢీకున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు చాలా అంటే కోమా స్టేజ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ ఒక్క వార్తలంతా కూడా బయటికి రానియకుండానే తెలిసి ఈ ఒక్క ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ ఒక్క ప్రమాదం పైన మాత్రం దర్యాప్తు అయితే జరుగుతుంది. అసలు ఎలా జరిగింది, రెండు కార్లు ఢీకొన్నటువంటి పరిస్థితుల్లో అసలు మొదటి నుంచి వచ్చినటువంటి కారు ఇంకో కారుని ఢీకొంది కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, మద్యం సేవించి ఉన్నారా లేకపోతే మరేదైనా ప్రమాదానికి కారణం ఉందా అనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.